మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరి ఎందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్ కనబడ్డాలా? ఆసనం. ఏమాసనం? నా తలకాయ ఆసనం. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా, నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును. తలకిందులు ఆసనం? అవును. కొంప కుళ్ళేరైపోద్ది. తప్పేంటమ్మా, నేను చిన్న పాపని కదా. బుల్లు కూర్చి కదా. చేసుకో, ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు, ఇదే మంచి ఛాన్స్. బామ్మా. ఏంటమ్మా? వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ, నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టి వచ్చేస్తాను. తల్లి ఓచనా మీకు అది ఆడ తాతల కాలం నాటి ట్రంకు పెట్టమ్మా. అందులో ఏముంటది నా యాదవ, నా బూర్ది, నా నా తుప్పు పట్టిన మీకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది సూపర్ షర్ట్ జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంకు పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా, దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది. వాడేసిన లో చెడ్డి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? అది కాదబ్బాయి, అరే దొడ్లో ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లొంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. నీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? అదైంది. సూర్య గారు ఈ పాటికి ఆఫీస్ కు వచ్చేసే ఉంటారు. త్వరగా రావే. వస్తున్నా. రోజు నాకు ఇక్కడ డ్యూటీ అయిపోయింది. ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు. ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా. ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వీళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి చావడమే బెటర్. ఇదిగో సాయంత్రం 5:30 కల్లా వచ్చేస్తా. స్టూలు పట్టుకు రెడీగా ఉండు. వస్తా. ఆ రాయి తీసుకురా, జాకెట్ కింద పనికి వస్తుంది. అలాగే. అయ్యి బాబోయ్, నేను సైకిల్ దిగడం కోసం పెట్టుకున్న రాయి ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఎలా దిగటం? మమ్మీ వేడి వేడిగా వార్చుంటావు 2 కిలోలు అన్నం 2-3 రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ. పుణ్య దానం చేస్తా. ఇదిగో ముష్టి. నా పేరు ముష్టి కాదు, మై నేమ్ ఇస్ లెగ్ బెగ్గర్. ఓహో, నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట. కాన్వెంట్ స్టడీ. నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా పైకి అడుక్కో. ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? నో ప్రాబ్లం. డాడీ అంకుల్ కూల్ గా కూల్ డ్రింక్స్ ఉంటే ధర్మం చేసుకోండి, చల్లగా ఉండాలి, దీవిస్తా. ఇదిగో లెగ్ బెగ్గర్. ఓసారి ప్లీజ్ వెయిట్ మ్యాన్. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళది, నెక్స్ట్ ఛాన్స్ నీది. అర్థమైన పాపాలు చేయడం, వెధవ ధర్మాలు చేయడం. నేను పిలిచింది ధర్మం చేయడానికి కాదు, కాస్త సైకిల్ పట్టుకుంటామని. సారీ, చేయకాలేదు. అంకుల్ త్వరగా రండి, ఇంటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఈ లెగ్ మీద ఎక్కడతావా? లెగ్గు మీద లెగ్గు పెట్టలేదు, ఎగ్గు మీద లెగ్గు పెట్టలేదు. నా రూపాయి కింద పడిపోతే తీసుకుందామని దిగాను, నువ్వు వంగావు. అంటే ఈ రూపాయి నాకు ధర్మం చేయలేదా? ఛీ, నేనే వెధవ పాపాలు చేయలేదు, అర్థమైన వాళ్ళకి ధర్మం చేయడానికి. అంబోతు ఫేసు నువ్వును. ఏరామా కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లే. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొట్టుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. రేయ్, ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టాగేనండి. ఎల్రా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చల్లమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలా ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి.
మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి అయితే నువ్వే తొడుగు. చెంపదెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాన్ వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు. ఎరా నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగావేంటి? పరాయి ఆడపిల్ల నీ సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులమా? నీ అబ్బా. ఏం కోరుకున్నావే? హారతారిపోయింది. మీకు ప్రమోషన్ రావాలని. నా గోడేదో నేను ఏడుస్తాను, నీ గురించి నువ్వు అఘోరించు. చదువు బాగా వంట పట్టాలని, కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు. రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి.